నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ప్రస్తుతానికి ప్రశ్న రావణ్ గారి అరెస్ట్‌కి సంబంధించిన, తీరుకు సంబంధించిన, పెట్టిన చట్టానికి సంబంధించి రకరకాల ఆరోపణలు ఉన్నాయి, డిస్కషన్స్ ఉన్నాయి. అసలు ఎవరికి ఏ చట్టం పెట్టాలి, ఏ చట్టం వర్తిస్తదనే దానిపైన ముఖ్యంగా ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఉపా చట్టం పెట్టారు ప్రశ్న రావణ్ గారికి సంబంధించి. ఏదైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉంటారో ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, మావోయిస్టులు వీళ్ళపైన ఉపా చట్టం అనేది పెడుతూ ఉంటారని చదువుకున్నాము, తెలుసుకున్నాము, చూసాం. బట్ ప్రశ్న రావణ్ గారి విషయంలో ఉపా చట్టం పెట్టేసరికి ఎందుకు పెట్టాల్సొచ్చింది? యాస్ ఎ లాయర్‌గా అసలు మీరేం చెప్తారు ఉపా చట్టానికి సంబంధించి? ఉపా చట్టం గురించి అంటే ఒక దేశ ద్రోహ చట్టం అండి. అంటే తప్పుని బట్టి పనిష్మెంట్. సపోజ్ చిన్న దెబ్బ తగిలిందనుకోండి, ఐపీసీ 323 అంటాము. 324 అంటే హర్ట్, గ్రీవియస్ హర్ట్‌కి తేడా ఉంటది. చిన్న దెబ్బ, పెద్ద దెబ్బ, లేకపోతే బోనికలు ఇరిగినయా, లేకపోతే ఆయుధాలు వాడాడా, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ అంటే సెక్షన్ 307 చచ్చిపోయాడు, సెక్షన్ 302. ఎందుకని ఇలా వేరియస్ సెక్షన్స్, వేరియస్ పనిష్మెంట్స్ ఉంటాయంటే తప్పుని బట్టి పనిష్మెంట్ అండి. హ్మ్. తప్పుని బట్టి పనిష్మెంట్ ఉంటది. చెంప మీద కొట్టిన వాడికి ఒక దెబ్బ ఉంటది. ఒక పనిష్మెంట్ ఉంటది. ఆయుధం వాడిన వాడికి ఒక పనిష్మెంట్ ఉంటది. చంపే వరకు కొట్టిన వాడికి ఒకటుంటది. అలా వేరియేషన్ ఉంటది. ఇవాళ రోజు ఈ ఉపా చట్టం పెట్టడం అనేది కూడా కరెక్టా కాదంటే ఇప్పుడు పెట్టడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఏలూరులో జడా శ్రావణ్ గారు కండక్ట్ చేసిన దళిత క్రైస్తవ సభలో అతను మాట్లాడిన తర్వాత మనం ఇచ్చినటువంటి రియాక్షన్ ఇది. హ్మ్. అంటే మన పోలీస్ వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ కానీ, సర్పవరం గాని, కాకినాడ కానీ, పిఠాపురం గాని, బందర్ కానీ ఇలా. సో నేనేమంటున్నానంటే ఒకటి అతను ఒకళ్ళ దేశ ద్రోహం అంటే అది బోర్డర్‌లో సైనికులు దేశానికి సంబంధించిన రహస్యాలని పరదేశస్తులకి అంటే పాకిస్తాన్ వాళ్ళకి లేకపోతే ఇంకెవరికైనా చెప్పినప్పుడు వర్తిస్తుంది. ఇది మనం కూర్చున్న కొమ్మని నరుక్కోవడం, మనకి అన్నం పెట్టిన దేశాన్ని ఒక విశ్వాసం లేకుండా ఉండడం అనేది భావించవలసినటువంటి చట్టం. సో ఇక్కడ ఇప్పుడేం ప్రస్తావిస్తున్నారంటే ఇతను రాముడిని, సీతని వ్యంగ్యపరిచి మాట్లాడారు అని. అప్పుడు మేము కూడా ఒప్పుకోమండి. మేము హిందువులం. అదే రకంగా అతను మెగా ఫ్యామిలీని ఎక్కువ తిట్టేవాడు. అప్పుడు మాకు కోపమొస్తది. ఎందుకంటే మేము చిరంజీవి గారి అభిమానులం. ఫ్యామిలీ కుటుంబాలు, ఊళ్ళు కూడా. సో మాకు కోపమొస్తది. అందులోనూ లాస్ట్ టైము కందుకూరు ఘటన జరిగినప్పుడు అనుకుంటా అండి. దాసరి రాము గారు మాట్లాడినప్పుడు అతను నేను క్యాస్ట్ బై కమ్మ, ఇతను క్యాస్ట్ బై కాపు అంటూ దాసరి రాము గారిని వ్యంగ్యంగా తిట్టడం జరిగిందండి. అప్పుడు మాకు కోపమొచ్చింది. ఇదేంటి ఇతను మాకు క్యాస్ట్ బై కాపుని ఇలా తిడుతున్నాడు, ఇతను క్యాస్ట్ పరంగా కమ్మ అంటున్నాడు అని మాకు కోపమొచ్చింది. బాధ కూడా కలిగింది. సో అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఎంతవరకు పనిష్మెంట్ ఉంటే అంతవరకు వెయిట్ ఇస్తే బావుంటుందేమో కానీ కుటుంబం మొత్తం జీవితంలో అతనికి భవిష్యత్తు లేకుండా వేసేటటువంటి దేశద్రోహ చట్టం అతనికి వెయ్యడం కరెక్ట్ కాదు. అందులోనూ ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడాడు అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అది చాలా తప్పు. హ్మ్. మహిళలను అలా కించపరుస్తూ మాట్లాడకూడదు. కానీ మహిళలను అలా కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు పదవుల్లో ఉండి రాజకీయంలో నడుపుతున్నారు. ఈరోజు పరిపాలిస్తున్నారు. సో మరి వాళ్ళకి పనిష్మెంట్ పడదా? ఇతనికే పడాలంటే అరవకండి 6 అబార్షన్‌లు చేసిన అరవ శ్రీధర్ గారికి ఏం పడాలా? అదే మాదిరిగా నడి రోడ్డు మీద ఒక దళిత మహిళ ఒక పంచాయతీలో ఉద్యోగస్తురాల్ని పోలీస్ వాళ్ళ కర్ర తీసుకొని పబ్లిక్‌లో కొట్టిన వాళ్ళకి మరేం సెక్షన్‌లు పడాలా? అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని విమర్శిస్తూ ఒక అసభ్య పదజాలం మాట్లాడిన ప్రస్తుత ఎమ్మెల్యే గురించి మనం ఏం మాట్లాడాలా? అందులోనూ అదే అరవ శ్రీధర్ గారు తులం బంగారం ఇచ్చిన ఒక తురక బిడ్డని అంటూ ఒక అసభ్య పదజాలం వాడారు. అదేం మాట్లాడాలా? అదే రకంగా బండారు సత్యనారాయణ గారు నీదొక బతుకేనా? 2000 ఇస్తే వస్తావు నువ్వు. నువ్వంటూ ఆమెని లకారంతో మాట్లాడుతున్నాడు. మరి దానికేం మాట్లాడాలా? టీడీపీ ప్రభుత్వం మొత్తం లక్ష్మీ పార్వతి గారిని లకారంతో పిలుస్తారు. మరి దాన్నేం మాట్లాడారా? అంటే మహిళల్ని కించపరిచే వాడికి సెక్షన్ ఉండొచ్చు. కానీ పబ్లిక్‌గా కొట్టిన వాడికి ఇంకెంత పెద్ద సెక్షను. ఒక సాధారణ యూట్యూబర్ అంటే ఎలా అంటే మాట్లాడతాడేమో. ప్రజల్ని పరిపాలించే ప్రజాస్వామ్యబద్ధ పదవిలో ఉన్న వ్యక్తులు మరి వాళ్ళు ఎలా వాళ్ళ భాష ఎలా ఉండాలా? చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా! ఎందుకంటే మనల్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మనము ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాం. ప్రజలతో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తులం మనం అంటూ. సో ఇతని గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు నేను ఇతన్ని సపోర్ట్ చేయలేను. కానీ ఇతను చేసిన తప్పుకి ఎంతవరకు పనిష్మెంటో అంతవరకే వెయ్యాల.
మేము అంటే హిందువులుగా ఉండి ఆ! ఇప్పుడు 'రాధా మనోహర్' గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఆ వ్యాఖ్యలకి సంబంధించి 2 మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయనేది ఒక థీమ్‌గా తీసుకొని, దానికి కొనసాగింపుగానే ఇలాంటి వాళ్ళనన్నట్టు గతంలో ఏదైతే 'పవన్ కళ్యాణ్' గారు చెప్పు చూపిస్తూ మాట్లాడిన భాష, పదజాలం ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్‌గా వాటినే ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు 'రాధా మనోహర్ దాస్' గారు ఆయనకి హైందవ ధర్మం ఇష్టం. నాకు హైందవ ధర్మం ఇష్టం. కానీ అలా అంత మాత్రాన మనం క్రిస్టియన్స్‌ని లేకపోతే క్రిస్టియన్ ధర్మాన్ని వ్యంగ్యపరచకూడదు. క్రీస్తు ఉన్నాడా అంటే మనకే తెలుసు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మనం ఎప్పుడైతే నోట్ చేసుకుంటావో క్రీస్తు ఉన్నాడు అనడానికి అంతకంటే సాక్ష్యం ఇంకొకటి లేదు. సో, అలా ఉన్నప్పుడు ఒక గొర్రె బిడ్డ అని మనం మాట్లాడడం తగునా? ఒక మనిషి ఒక సపోజ్ రాముడే అనుకోండి. పట్టాభిషేకం అయినప్పుడు వైభోగం అనుభవించాడు. తర్వాత అరణ్యవాసం వచ్చినప్పుడు నరకం అనుభవించాడు. అంటే ఏదో ఒక దశలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి దేవుడుగా మారినటువంటి వ్యక్తులు ఎవరైనా కొంతకాలం సంతోషిస్తారు. కొంతకాలం బాధపడతారు. కానీ ఒక వ్యక్తి పుట్టిన నుంచి చనిపోయే వరకు నిరంతరం నరకం అనుభవించిన దేవుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది నాకు తెలిసి క్రిస్టియన్ ధర్మంలో ఉన్నటువంటి యేసు ప్రభేనండి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు బాధలు అనుభవిస్తూ, ఆ బాధలో సిలువ మోస్తూ కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి, బాధపడండి. తర్వాత అదేంటది తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడుదురు అని మాట్లాడినటువంటి పదజాలం ఇవన్నీ బైబిల్‌లోనే దొరుకుతాయండి. సో, అటువంటప్పుడు మనం వాళ్ళనెందుకు తక్కువ చేయాలా? మనం వాళ్ళనెందుకు కించపరచాలా? నాకిష్టం నా ధర్మం. హ్మ్. నేను వెళ్తాను. నేను టెంపుల్‌కెళ్తాను. దేవుడి గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వాళ్ళని కౌంటర్ ఇస్తాను. అంతేకాని అంత మాత్రానికే ఉరి తీసేంత చట్టాలా? ఉరి తీసేంత చట్టాలా? మరి అలాంటప్పుడు అదే రకంగా ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీ కాబట్టి అన్ని ధర్మాల్ని గౌరవించాలా. మరి అలాంటప్పుడు రాధా మనోహర్ దాస్ గారికి మరి ఇప్పుడు సపోజ్ హిందూ ప్రధానమంత్రి ఉన్నాడు అని మీరు భావిస్తుంటే, హిందూ ముఖ్యమంత్రి ఉన్నాడని మీరు భావిస్తుంటే, రేపటి రోజు ప్రభుత్వాలు మారితే రాధా మనోహర్ దాస్ గారి మీద కేసు వేయరా? మరప్పుడేంటి పరిస్థితి? అంటే మనం ఏది విత్తితే అదే కదా మొలకెత్తుతుంది. అదే కదా రేపటి రోజు అందరూ అదే పని జేస్తారు. సో, ఇది చాలా తప్పండి. అతను మాట్లాడింది తప్పైతే, ఒకవేళ హైందవ ధర్మాన్ని ఎగతాళి జేస్తే ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా గౌరవ డిప్యూటీ సీఎం గారు అంటే, ఆయన పోతలిజిక్ సనాతని అనే కొన్ని పదాలు వాడారు చూడండి. ఆ రోజే రావణ్ మీద కేసు వెయ్యాల. ఎందుకంటే నేను రాముడిని గౌరవిస్తున్న దేశం ఇది. నీ పేరు రావణ్ అని పెట్టుకున్నావు. నువ్వు రాముడిని, సీతని దుర్భాషలాడావు. నేను సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిని. అందుకనే నిన్ను శిక్షిస్తున్నాను అంటే సింక్ అయ్యేది. నిన్నటి రోజు ఏలూరు సభల్లో ఆయన్ని బండ బూతులు అనేసినాక అరెరెరె! పాపం ఏం అనలేదండి. అది కూడా అతను చెప్పిన పదాలని అతనికే ఇమిటేట్ తిరగతిప్పి చేశారు. చెప్పి హ్మ్. ఇమిటేట్ చేసి కొన్ని పదాలను నేను మింగేస్తున్నాను అని మాట్లాడాడు. మనల్ని తిట్టింది కూడా గాదు. ఇంకోటి కూడా గాదు. సో, దానికే మనకి కోపం వచ్చి 4, 5 ఏరియాల పోలీస్ స్టేషన్‌లు. ఇప్పుడేమో ఏకంగా రాజద్రోహం. అంటే రాజద్రోహం అంటే హిడ్మాని సపోర్ట్ జేసినాడా? లేకపోతే ఏదైతే నక్సల్స్‌ని, మావోలని ఎంకరేజ్ చేసినాడు అంటూ కూడా రాసినారండి. అంటే దాని అర్థం ఏంటంటే హిడ్మా చనిపోయినప్పుడు ఆపరేషన్ కగారు పెట్టినప్పుడు మనమంటే ఆంధ్ర దేశం గాబట్టి, ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనమేం మాట్లాడం. తెలంగాణ వాళ్ళైతే వాళ్ళందరూ కొంచెం కమ్యూనిజం భావాలు గల వాళ్ళు. ఇలాంటి నక్సల్స్‌కి, మావోకి సపోర్ట్ చేసే కొంత వర్గం ఉంటది. వాళ్ళు చాలా అభిమానులు. సరే వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి రోడ్డు మీద ర్యాలీలు చేసినారు. అవును. రోడ్డు ఆపరేషన్ మీదకొచ్చి ర్యాలీ కాపాడి. చేసిన సందర్భం చూసాం మనం. మరి అందరి మీద మనం కేసు వేయగలమా? అప్పట్లో వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేమని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా! ఆ టైంలోనే ఆపరేషన్ కగారు జరిగింది. ఏదైనా యాక్షన్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలా? తెలంగాణలో ఉండే వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్‌లో ఉండే వ్యక్తి ఆపరేషన్ కగార్ లాంటి వాటిల్లో సపోర్ట్ చేస్తావని మనకేముంటది రైట్? మనకేముంటది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని మనం కేస్ పెట్టొచ్చు. మనకి రైట్ ఉంటది. అదే రకంగా నక్సల్స్‌ని, మావోయిస్ట్‌లని ఎంకరేజ్ చేసినారు. ఇంకోటి సపోర్ట్ చేసినాడంటే ఎవరు పెట్టాలా? తెలంగాణ వాళ్ళు పెట్టుకోవాలా? మనకెందుకు కందకలేందు కత్తిపీటకి నిన్ను తిట్టారని నువ్వు కేస్ పెట్టావు. నీ కోసం వ్యవస్థ మొత్తం పనిచేస్తుందా? నీ కోసం పోలీస్ వ్యవస్థను మొత్తం నీ కేసుల చుట్టూ తిప్పుకుంటారా? యువతని తప్పుదారి పట్టిస్తారా అని మేము అడగంగానే లేదు, లేదు, లేదు నన్ను తిట్టాడని కాదు. అది సెకండరీ థింగ్. కానీ హిందూ ధర్మాన్ని అవహేళన చేసినాడు. అందుకని నేను కేస్ పెట్టానని. ఎలా పెడతావు? అతను తెలంగాణలో ఉన్నాడు కదా! తెలంగాణ వాళ్ళ మీద ఆంధ్ర వాళ్ళు ఎలా పెడతారు? నిన్ను తిడితే నువ్వు కేస్ పెడతావు. హ్మ్. ఒకవేళ హైందవ ధర్మాన్ని ఎగతాళి చేస్తే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళున్నారు. అక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళున్నారు. అక్కడ పోలీస్ వాళ్ళున్నారు. అక్కడ అభిమానులున్నారు. వాళ్ళతో పెట్టించాలా కేసులు. తెలంగాణలో తిప్పాలా. మన అధికారం ఇక్కడుంది కదా! అని తెలంగాణ వాడిని తీసుకొచ్చి ఆంధ్రాలో తిప్పుదామంటే లేదు, లేదు అతను విజయవాడ వాడే. అరె! ఎవరు వాడైనా మనకెందుకే అతనుంది తెలంగాణలో గదా! అతనుంది తెలంగాణలో కదా! ఏదైనుంటే వాళ్ళు చూసుకుంటారు కదా! రేవంత్ రెడ్డి గారికి మనం చెప్పొచ్చు కదా! చంద్రబాబు గారిని కూడా చాలా తిట్టాడు. మరి చంద్రబాబు గారికి కేసెందుకు పెట్టలేదు? నీ అభిమానులు ఎందుకు ఎగబడుతున్నారు? లేకపోతే టీడీపీ అభిమానులు ఎందుకు రావట్లేదు బయటికి?
అంటే విలన్లలాగా కొట్టుకొని చచ్చే దాంట్లో, లేకపోతే గోడలు దూకే దాంట్లో జనసేన వాళ్ళని చూపించేలాగా, ఈ అది. రోజు గోడలు దూకుతున్న పరిస్థితిలో జనసేనను చూపిస్తూ, టీడీపీ వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారండి. సో ఇది కూడా ఒక రకమైన వ్యూహ ప్రణాళికేమో అనిపిస్తుంది. అంటే ఈ జన రోజు జనసేన సైనికులు వాళ్ళు. వ్యవహరించిన తీరుపైకి సంబంధించి మరి ఎలాంటి కేసులు పెట్టరా? ఒక పోలీసులు కస్టడీని ఉంచుకుని వేరే జైలుకి తరలిస్తున్న నేపథ్యంలో గోడలు దూకొచ్చి దాడులు చేయడానికి ప్రయత్నించి మాకిచ్చేయండి అని అడిగేంత తప్పు, లేదంటే అంతటి నేరం ఈరోజు ప్రశ్న రావణ్ గారు చేశారా? ఒక్కటండి. ఈ మధ్య నేను చూసినాను. జనసేన అధికార ప్రతినిధులు కూడా హిందూ మతాన్ని అవహేళన చేస్తే హిందువులందరూ నిద్రపోతున్నారా? మీరు మనుషులు కాదా? మీరు ఉలిక్కిపడండి. మీరు నిద్ర లెగవండి. హిందువులందరూ తిరగబడండి అంటే. అదేంటది హిందువులందరూ తిరగబడేసి ఈ రావణ్‌ని చంపేస్తే అది చట్ట విరుద్ధమా? చట్టబద్ధమా? హిందువులు ఎందుకు తిరగబడాలా? తప్పు చేస్తే కోర్టులు, పోలీసులుంటాయి కదా! ఆ! తప్పు చేస్తే కోర్టులు, పోలీసులుంటాయి కదా! హ్మ్. ఇప్పుడు ఫర్ సపోజ్ బూనమ్మని అసెంబ్లీలో అవమానపరిచారు. ఆయన కన్నీటి పర్యంతంతో ఆఫీస్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారే గాని, లేకపోతే టీడీపీ వాళ్ళందరూ తిరగబడేసి వైసీపీ వాళ్ళ మీదకెళ్ళిపోయారా? ఎందుకంటే చట్టాలు గౌరవించారు కాబట్టి, మన రోడ్ల మీదకొస్తే మన మీద కేసులేస్తారు. మన మీద కేసులేస్తారు. అదే మాదిరిగా పోలీస్ స్టేషన్‌లో కేసులు పెడదాం అనుకున్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అనగానే ఇమ్మీడియేట్‌గా జనసేన వాళ్ళందరూ తిరగబడుతుంటే, అక్కడ దయచేసి రాష్ట్ర ప్రజలు చూడాల్సింది ఈ జనసేన అభిమానుల అభిమానమే కానీ, వీళ్ళని ఉన్మాదుల్లాగా చిత్రీకరిస్తున్న మీడియాను చూస్తుంటే ఆశ్చర్యకరం అవుతుంది. ఎందుకంటే గోడలు దూకేసి మాకు వదిలిపెట్టండి అని అడుగుతున్నారు. ఏం చేస్తారు వదిలిపెడితే? ఆ! వాళ్ళని చంపేస్తే ఎంత పెద్ద కేసులవుతాయి తెలుసా మనకి? అసలు రావణ్ విమర్శించింది పవన్ కళ్యాణ్ గారు. విమర్శించాడా? ఆయనన్న మాటలు ఆయనకే రిపీట్ చేసినాడా మనం చూసినాం. సరే మెగా అభిమానులకి కోపం వచ్చింది. వస్తది. నాకు కూడా కోపం వచ్చింది. నాకు చిరంజీవి గారంటే అభిమానం. సరే ఏం చేస్తారు? దానికి కోర్టులో పోలీసులు, స్టేషన్‌లు, కేసులు ఇవన్నీ చూసుకోవాలా? మరి అలాంటి వ్యక్తే కదా సుగాలి ప్రీతి తల్లి సమస్యను పైకి లేవనెత్తింది. అలాంటి వ్యక్తే కదా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సమస్యలని దళితులకి ఇలా మాట్లాడుతున్నారు, దళితుల్ని తక్కువ చేస్తున్నారు, లేకపోతే కించపరుస్తున్నారు, లేకపోతే స్కూళ్ళలో ఇలా జరుగుతుంది. ఇవన్నీ రాష్ట్రంలో సమస్యలన్నీ అతను లేవనెత్తుతున్నాడు. ఆ సమస్యల మీద కేస్ పెడదామా? లేకపోతే రాముడు, సీత గురించి మాట్లాడాడని కేస్ పెడదామా? లేకపోతే హిట్‌మాన్ సపోర్ట్ చేశాడని కేస్ పెడదామా? ఒక క్లారిటీకి రండి. మనల్ని అన్నాడని కేస్ పెడితే మనకు అధికారం ఉంది. హిందువులను అన్నాడని కేస్ పెట్టడానికి తెలంగాణలో ఉంటే తెలంగాణ వాళ్ళు పెట్టుకుంటారు. తెలంగాణలో వాళ్ళు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చుకుంటారు. మనమెవరు? నాకెవరో మహారాష్ట్ర వాడు ఏదో అన్నాడని కోపం వచ్చింది. నేను ఇక్కడుండి కంప్లెయింట్ ఇస్తే మహారాష్ట్ర వాడిని ఎత్తుకొచ్చేస్తారా? అది కూడా హిట్‌మాన్ సపోర్ట్ చేసినాడు అని. ఫర్ సపోజ్ బిర్సా ముండా అని జార్ఖండ్‌లో ఒక విమానాశ్రయం ఉంటదండి. అక్కడ బిర్సా ముండా అని ఒక జాతి వ్యక్తిని గౌరవించుకుంటారు. సో, నాకతను నచ్చలేదని అతని మీద కేస్ పెడితే అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేస్తారా అండి? ఏంటండి ఇది? అధికారం చేతిలో ఉంది కదా! అని అధికార దుర్వినియోగం కాకపోతే, అలాంటి దేశద్రోహ కేసులు వాళ్ళెక్కడున్నారో అక్కడి వాళ్ళు పెట్టుకోవాలా. ఇక్కడి నుంచి కూడా పెట్టేయడమేనా? సరే పెట్టొచ్చులెండి. అంటే మనల్ని అన్నారని పెడుతున్నారా? లేకపోతే రాముడి మీద ప్రేమతో పెడుతున్నారా? లేకపోతే హిట్‌మాగా ఏదో కోపంతో పెడుతున్నారా? లేకపోతే బీజేపీకి సపోర్ట్‌గా పెడుతున్నారా? ఇక్కడ చాలా అంశాలు వస్తాయండి. హిందూ ద్రోహులు, లేకపోతే అల్లర్లు చెలరేగిస్తున్నారు అంటే గుజరాత్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్లు ఎంత అల్లర్లండి. అదేంటది గోధ్రా ఘటన మీకు గుర్తుందా? ట్రైన్‌లు తగలబెట్టేసి ముస్లిమ్స్ ఊచకోత చేసేసి ఎంత జరిగిందండి. సో, అలాంటి వాళ్ళు ఈరోజు దేశ ప్రధాని, దేశ ఉప ప్రధాని లాగా ఉన్నారు. ఏది హోంశాఖ అమిత్ షా గారు గాని, మోడీ గారు గాని. సో, పరిస్థితులు తప్పు చేసిన వాడికి శిక్ష వేయాలి కానీ ఇంత పెద్ద పనిష్మెంటా? అంత తప్పుకి. తప్పే. అండ్ మాకు నచ్చలేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. మొన్నన్నారు మనం చూసాం. హే రామ్ సేవాంధ్ర అంటూ. అంటే ప్రశ్నించే గొంతుకను మీరు నొక్కేయడానికి ప్రయత్నిస్తే అది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. పోలీసు వ్యవస్థ పట్ల, తీరు పట్ల ఆయన ప్రశ్నించారు. అండ్ మొన్నటికి మొన్న ఒక గిరిజన మహిళను వివస్త్రం చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆ విషయం చాలా మందికి తెలియని కూడా తెలీదు. ఈరోజు గవర్నమెంట్‌ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఉపా చట్టాలు పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఆయనకి మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఆయన్ని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే ఈ విషయంలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము కూడా హ్మ్. కోడికత్తి కేసని, గులకరాయి కేసని, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసని, కార్తీక దీపం డైలీ సీరియల్ చెప్పినట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేదాన్ని. అంటే చాలా గొప్పగా ప్రశ్నించేదాన్నండి. ఎప్పుడు నా గొంతుకు నొక్కాలని గాని, నా మీద కేసులు వేయాలని ఆయన చూడలేదండి. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు వారాహి ఎక్కి వీధి వీధిలో వీరంగం చేసి ప్రతిదాన్ని ప్రశ్నిస్తూనే ఉండారండి. ఇదే సుగాలి ప్రీతి తల్లిని ఒక గిరిజన బిడ్డ కులం తీసుకురాకూడదన్న వ్యక్తి కులాన్నే తీసుకొచ్చి కర్నూలులో కవాతులు చేసినప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయమని లేదు. ఆయన ప్రశ్నించగటన ఉండేలాగా సెక్షన్స్ పెట్టలేదండి. ఆయన స్వేచ్ఛని మాజీ ముఖ్యమంత్రి గారు కాపాడారు.
ఈ రోజు ప్రశ్న యూట్యూబర్ ఛానల్ స్వేచ్ఛనే ఇతను కాపాడలేకపోతున్నాడు. హ్మ్. పరిధి దాటి మాట్లాడాడంటే మీరేమైనా తక్కువ మాట్లాడారా? వారాహి ఎక్కి వీధి వీధుల్లో తక్కువ మాట్లాడారా? మీరెంత మాట్లాడారో మీకు తెలీదు. ద్వారం పొడిని గుడ్డలిప్ప తీసి కొడతానని మీకు తెలీదు. చెప్పులు చూపిచ్చారు. ఎందుకు చూపిచ్చారు? మిమ్మల్ని ప్యాకేస్తారంటే భావోద్వేగంతో, కోపంతో మీరు రియాక్ట్ అయ్యారు. తప్పులేదు. కానీ మరి గొడ్డలి అంటే చిన్నాయన్ని గొడ్డలితో చంపేశారు అన్నప్పుడు ఆయనకు కూడా భావోద్వేగంతో వస్తది. తండ్రి సమానమైన వ్యక్తిని నేను చంపుకుంటానా అని భావోద్వేగంలో 2 చెప్పులు ఎత్తలేదే. నీ చెల్లిని కొట్టావు జగన్ అని మనం ఉన్నప్పుడు చెల్లెలు రియాక్ట్ అవ్వాలా? చెల్లెలు తల్లి విజయమ్మ గారు రియాక్ట్ అవ్వాలా? చెల్లెలు భర్త ఆయన రియాక్ట్ అవ్వాలా? లేకపోతే వీళ్ళందరూ రియాక్ట్ అవ్వడం మానేసి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏ సంబంధంతో రియాక్ట్ అయ్యారంటే భావజాలం. మరి అన్న అనే సమానందంతో రియాక్ట్ అయ్యారు. తప్పలేదు. మరి నేను కొట్టానా? నా చెల్లిని కొట్టానా? నువ్వు చూసావా జగన్? అని నువ్వు చూసావా పవన్ అని అడిగినాడా? లేదే. అంటే మీ స్వేచ్ఛని ఆయన ఎప్పుడూ హరించలేదు. మీరేది మాట్లాడినా ఏమీ మాట్లాడొద్దు. అది ఆయన భావ ప్రకటన స్వేచ్ఛనని మాజీ ముఖ్యమంత్రి మనకిచ్చిన అవకాశం వల్ల మనం వారాహి రోడ్డు మీద తిరగలిగాం. ఈ రోజు రోడ్డు మీద ప్రశ్నించే ప్రతి ఒక్కడి గొంతు మీరు నొక్కేస్తున్నారు. ఏదన్నా ధర్నా కూర్చోవాలంటే మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు. సుగాలి ప్రీతి కోసం కర్నూలులో కవాతులు చేసిన మీరు అదే సుగాలి ప్రీతి కనీసం అసెంబ్లీ దాకా కూడా వస్తాను అని అడిగితే మీరు పర్మిషన్ ఇవ్వలేదు. ఒక వీల్ చైర్ లో ఒక మహిళ ఏ పార్టీ సహాయం లేకుండా అసెంబ్లీ దాకా వస్తానన్నా మీరు భయభ్రాంతులు గురైపోయారు. ఆ తల్లిని ఇంట్లోంచి బయటికి రానివ్వట్లేదు. మరి ఏమి నిర్బంధిస్తున్నారు? ఎందుకు నిర్బంధిస్తున్నారు? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మహిళకు మీరు ఇచ్చేటటువంటి సెక్యూరిటీ? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గమనించుకోవాలి. అండ్ మరి ముఖ్యంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఏదో అనుకోవచ్చు కానీ, సొంత పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాస్ గారి వ్యాఖ్యలు అదే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలన్నా వ్యక్తిగత దాడి జరగలేదు. బట్ ఇప్పుడు కూటమంటేనే భయమేస్తోంది, ప్రాణభయం వస్తోంది. స్వయాన కొలిగపూడి గారి అవునండి. వ్యాఖ్యలివి. అవునండి. ఆయన ఒక రోజు అనుకుంటా డిబేట్ లో ఒక రోజు అనుకుంటా తలకాయ తీసేస్తానన్నారు. తలకాయ నరికేస్తానని కూడా అన్నారు. హ్మ్. ప్యానెల్‌లో అప్పుడు నేనున్నా నాకు గుర్తు. ప్యానెల్‌లో ఉన్నాను. అప్పుడున్నాను. సో, అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, అమ్మో! ఈ టైంలో అరెస్ట్ చేసేస్తారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెట్టేస్తారు అన్నా కూడా అతనేదో పిలిపించి జస్ట్ విచారణ చేపిచ్చి మా అందరి ముందేనండి. ఆ రోజు టీవీ5 ఛానెల్‌లో అందరితో పాటు అతన్ని కూడా విచారించారు. టీవీ5 సాంబశివరావు గారు వచ్చారు. చక్కగా ఒక గెస్ట్ రోల్ అన్నమాట. వాళ్ళందరిని పిలిపించారు. 4 ప్రశ్నలు అడిగారు. మంచి ఓ చెడ్డ ఓ అన్నీ అడిగారు. అన్నీ చెప్పారు. చక్కగా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎంత హుందాతత్వంతో ఉందో నా కళ్ళతో నేను చూసినానండి. అదే సాంబశివరావు గారికి నేనే అడ్వొకేట్‌గా కూర్చున్నాను. ఆయన కొలికిపూడి శ్రీనివాస్ గారికి ఇంకొక వ్యక్తిని తెచ్చుకున్నారు. వీళ్ళందరూ నా కళ్ళ ముందే. అంటే ఎంత హుందాతత్వంలో గత ప్రభుత్వంలో నడిస్తే, ఇప్పుడు అర్ధరాత్రులు తీసుకురావడం. లేకపోతే ఇదేంటిది అసలు ఈ కేస్ వేయడం అసలు చిన్న విషయమా అండి? రాజద్రోహం కేసు ఒక ప్రశ్న ఛానల్ రావణ్ మీద వేస్తే ఇతన్ని ఒక తీవ్రవాది, ఒక మావోయిస్టు చూసినట్టు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, లేకపోతే దానికి తగ్గ ఆధారాలు మీరేం పెడతారు అంటే అతను గతంలో హిడ్మాన్ సపోర్ట్ చేసిన ఒరే స్వామి తెలంగాణలో సగం లెక్క హిడ్మానే సపోర్ట్ చేసింది. హిడ్మా మీద పాటలొచ్చి హిడ్మాని హీరోగా పెట్టారు. మీకు తెలుసా? ఢిల్లీలో ఐపీఎస్ కోచింగ్ లో ఉండే కరోల్ బాగ్ లో హిడ్మా ఫోటోలు అతికిచ్చినారు. పిల్లలు హిడ్మా కోసం రోడ్డు మీద ర్యాలీలు చేసినారు. ఈ రోజు ఎక్కడైతే ఆరావళి పర్వతాలన్నీ కొట్టేస్తున్నారు అక్కడ కింద ఉండే విలువైన గ్రానైట్ ని దొంగలించేస్తున్నారు. మాకు కావాలి హిడ్మా అంటూ వాళ్ళు పోరాడినారు. ఎంతమంది నన్ను అరెస్ట్ చేస్తారు? అంటే రూపాయికి 2 వైపు కోణాలు ఉంటాయని మీ కథనంలో చెడు నచ్చింది. వాళ్ళ కథనంలో మంచి నచ్చింది. ఆపరేషన్ కగారు పెడుతూ ఎక్కడెక్కడ మావోయిస్టులని, ఎక్కడెక్కడ నక్సల్స్ ని మీరు ఎత్తకొచ్చి చంపేసినారు. ఆ తల్లిని గలిసినారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పోస్ట్ క్యాడర్ తగ్గ వ్యక్తి ఆ తల్లి దగ్గరికెళ్లి 4 మాయ మాటలు చెప్పి ఆ తల్లితో పాటు భోజనం చేసి తర్వాతే హిడ్మాన్ చంపేసినారు. అతనెవరో కాసిం అని అండి. ప్రొఫెసర్ గా ఉంటారు ఉస్మానియా యూనివర్సిటీలో. చాలా గొప్ప భావజాలం అండి. ఆయనైతే చాలా గొప్పగా మాట్లాడారు. వీళ్ళందరూ గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు కూడా అక్కడుండే హిడ్మాన్ సపోర్ట్ చేసినారు. ఎందుకంటే అప్పట్లో పీపుల్స్ వార్ గ్రూప్ అనేది ఉండేదండి. దాని తర్వాత మావోయిస్టులు, నక్సల్స్ ఈ రోజు ఇన్ని రకాలుగా మారుతున్నాయే గాని దానికి అంతిమం అనేది ఉండదు అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్ లో చెప్పారు. దానికి అంతిమం ఉండదు. హ్మ్. ఒకడు పోతే 100 గొంతుకులొస్తాయి. 100 గొంతుకులొస్తే ఆ పోరాటం ఎప్పటికీ ఆగదు. ఆగినట్టు కనపడుతుంది. మళ్ళీ ఇంకొక రూపాంతరం చెందుతుంది అని మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారిని దేశద్రోహం కేసు పెట్టేద్దామా అండి? ఒక టైంలో అలా పవన్ రూపాంతరం కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో కలిసి పని చేయాలని అనుకున్నారని ఆయనే చెప్పారుగా. అవునండి. ఆయన అప్పట్లో కలిసి పనిచేద్దాం అనుకున్నారు. ఇప్పుడేమో బీజేపీ గారితో కలిసి పనిచేద్దామని అపాలజిట్ సనాతని అన్నారండి. ఒకవైపు చెగువీర భగత్ సింగ్ అంటేనే అందరం ఆకర్షితులమయ్యాం. ఈ రోజు భజన చేస్తాను, సనాతన ధర్మాన్ని పొగుడుతానంటే అందరం హిందువులమే.
అందరూ హిందువులే. మన ఇళ్లలో పనిచేసే వాళ్ళందరూ క్రిస్టియన్సే. మనతో కలిసి ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ముస్లిమ్సే. అందరితో కలిసి మనం ఉంటూ అందరంతో కలిసి మనం ఉంటూ ఈ క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులుగా ఉండి వాళ్ళ కింద మనం పని చేస్తూ, ఈరోజు ఇన్ని రకాలుగా అటు కింద, ఇటు పైన అందరూ మతాలతో మనం ఉంటూ ఈరోజు నా ధర్మాన్ని నేను కాపాడతానంటే నాకు అర్థం కాక అడుగుతానండి ఓపెన్‌గా డిప్యూటీ సీఎం గారిని ఎవరి నుంచి కాపాడుకుంటున్నాం? హ్మ్. హైందవ ధర్మాన్ని కాపాడతానంటున్నాం. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నామా? పోనీ బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు. మనం మన ధర్మాన్ని కాపాడుతున్నామా? లేదే పోనీ ముస్లిమ్స్ ఏమన్నా పరిపాలిస్తున్నారా? అక్బర్, బార్బర్, బీర్బల్, షాజహాన్ వీళ్ళేమన్నా పరిపాలిస్తున్నారా? మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం అనడానికి అతనెవరు పాపం అలా మనం కాపాడదాం అనడానికి అది లేదు కదా! ఇప్పుడు ఎక్కడి నుంచి కాపాడుతున్నావు? ఎవరి నుంచి కాపాడుకున్నావు? పొద్దుగూకులు ధర్మాన్ని కాపాడవయ్యా! ధర్మాన్ని నిన్ను కాపాడుతది. నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుద్ది. ఇది కొటేషను. ఇది భగవద్గీతలో కొటేషను, సైటేషను. నువ్వు కాపాడుతానంటే ఎవరి నుంచి కాపాడుతావు? అది క్లారిటీ ఇవ్వాలి కదా! హ్మ్. అరే ప్రభుత్వంలో మీరే ఉంట్రి, ప్రధాని స్థానంలో మీరే ఉంట్రి, మీరింకా ధర్మాన్ని కాపాడుకుంటానంటే వాళ్ళే అసలు ఏం చెప్తున్నారు చెప్పాలి? కదా! చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్ గవర్నమెంటే బెటరు. జగనే ఫార్ బెటర్ అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే ఏవండీ? చెప్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. యుద్ధం వచ్చినప్పుడు ముందు రియాక్ట్ అవ్వాల్సింది సైనికులు, రాష్ట్ర ప్రజలు కాదు. ఇలాంటి ధర్మ విరుద్ధం జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముందు రియాక్ట్ అవుతారు. అపాలజిస్ట్ సనాతని అని ఈయన చెప్పేదానికి ముందు వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళెందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇతనితో కలిసి ఎందుకు ప్రయాణం చేయట్లేదు? ధర్మంలో ఈ 2 మార్గాలేంటి? ఒకటి సనాతన ధర్మ మార్గం, ఒకటి ఆర్ఎస్ఎస్ భావజాలం. ఇలా రెండెందుకు వచ్చినియి? 2 కలిపి ఒక వ్యక్తి కోసమే కదా! ఒక హ్మ్. ధర్మాన్ని కాపాడడం కోసమే కదా! సో ఇది ఒక $100 ప్రశ్న అని మనం అనుకోవాలండి. ఎందుకంటే ఈ టైంలో రావణ్ మీద కేసులు వేయాల్సింది వాళ్ళు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. వాళ్ళకంటే ముందుగా పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏసినా బావుండు. ప్రభుత్వం మారగానే ఏదైతే లడ్డూ కల్తీ గురించి మెట్లు కడిగినాడు చూడండి. అప్పుడే కోపమొచ్చి రావణ్ అనే ఒక ప్రశ్న ఛానల్ అతను ఇలాగా రాముడిని అవహేళనగా మాట్లాడాడు. అతని పేరు రావణ్ అని పెట్టుకున్నాడు. అతని మీద కేసు వేస్తే అప్పుడు బావుండు. కానీ ఇప్పుడు ఏలూరు సభ తర్వాత నువ్వు కేసు వేసి, అప్పుడు దాని కోసం కేసు వేశాను. ఆపరేషన్ కగార్ జరిగినప్పుడు హిట్‌మన్ అన్నాడు కాబట్టి కేసు వేశాను అంటే, మేము అడుగుతున్నాం నిన్న మొన్న అరె! నీ ఒక్కడి కోసం ఈరోజు రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం పనిచేస్తుంది. మీరు గవర్నర్‌ని ఎందుకు కలిసినారు? ఏ కారణంతో కలిసినారు? ఏం చర్చలు చేసినారు? అది బయటకి రిలీజ్ చేయాలి కదా! గవర్నర్ గారేమి పక్క రాష్ట్ర పక్క పక్క కారిడార్ ఎమ్మెల్యే కాదు కదా! మీరెళ్లి కలవనీకి. గవర్నర్ గారిని డిప్యూటీ సీఎం గారు కలిసినారు. ఏ అధికారంతో కలిసినారు? ఏ అధికారాల గురించి మాట్లాడినారు? దాని తర్వాత ఏంటి అనేది ఇవి చెప్పాలి కదండీ! చెప్పలా. ఆయన హ్మ్. వెళ్లారు, కలిసారు, వచ్చారు. ఇతని మీద రాజద్రోహం కేసు పెట్టేసినారు. అంటే అక్కడ లోపల ఏం జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలకు తెలియట్లా. అలా తెలియకుండా ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఇప్పుడు నిన్నటి రోజు లాకప్ డెత్ కేసు జరిగిందండి. ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి అంటే అక్కడ రాష్ట్రంలో పోలీసుల మీద ప్రజలకు అనుమానాలొస్తున్నప్పుడు ఆ డీజీపీ, ఆ హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని ఈ లాకప్ డెత్ కేసును గురించి ప్రజలకు వివరించాలి. ఇలా జరిగింది, అలా జరిగింది, రేపు అలా జరగబోతుంది. మా దగ్గరుండే సమాచారం ఇది అని బాధ్యతాయుతంగా పోలీస్ శాఖ ఎక్స్‌ప్రెస్ చెయ్యాల. అలా ప్రతి విషయంలో రేప్ కేసు విషయంలో లేకపోతే ఏదన్నా అక్రమ కేసులు పెట్టిన విషయంలో ప్రతి దాంట్లో వాళ్ళ డిపార్ట్‌మెంట్ వచ్చి క్లారిటీ ఇచ్చే దాంట్లో లాకప్ డెత్ కేస్‌లో వాళ్ళేం చెప్పలేకపోయారు. అంటే వీళ్ళేం జేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన దానికి నచ్చిందే జేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు, ఇది అప్రజాస్వామికం, ఇది రెడ్ బుక్ పరిపాలన అనేది ప్రజలు అనుకునేలాగా మరికొన్ని సార్లు ధృవీకరిస్తున్నారేమోనని నా భావనండి. అంటే 'ప్రకాష్ రాజ్' గారు కూడా చాలా గట్టిగానే స్పందిస్తున్నారు. కోర్ట్ బెయిల్ ఇస్తుంది అంటే దాని అర్థం మీరు లోపాయికారంగా కాస్త ఇబ్బందులు పెడుతున్నారు. మీరు చేస్తుంది తప్పు అని చెప్పకనే కోర్ట్ చెబుతోంది. అయినా సరే ఒక 30 సార్లన్నా మీరు ఇట్లానే చేస్తారా? మీరైతే ఆట స్టార్ట్ చేశారు. ప్రజలు దీనికి ముగింపు పలుకుతారు అంటూ ఆయన మాట్లాడడం మనం చూసాం. అవునండి. దీంట్లో ఆయనెవరు? ఆయన పేరు 'ప్రకాష్ రాజ్' గారు రియాక్ట్ అయ్యారు. హ్మ్. 'ప్రకాష్ రాజ్' గారు చాలా చక్కగా హుందాగా ఏంటండి ఈ చర్యలు? ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. సిగ్గుగా అనిపించట్లేదు? మీకనిపిస్తుందా సిగ్గుగా? పోనీలెండి అనిపిస్తుంది గదా! అని ఆయన చాలా చక్కటి పదజాలంతో మాట్లాడతారండి. అంటే కర్ర విరగదు, పాము చావదు. ఆయన మాట్లాడుతుంటే ఆయన శత్రువులు ఎవరికైతే ఉంటారో అంటే నువ్వు నంద అయితే నేను బద్దే బద్రీనాథ్ అంటారు చూడండి. వాళ్ళందరికీ చాలా నొప్పి కలగొచ్చు. కానీ అద్భుతమైన భావజాలంతో మాట్లాడుతారు. మనం కూడా అలాగే మాట్లాడాలా. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా, లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ఎవ్వరిని కించపరచకూడదు. కానీ మనం వ్యక్తపరచాల్సింది క్లియర్ కట్‌గా ఉండాల. కానీ ఆయన కోపంతో చెప్పులు చూపించడం, ఆ నా కొడుకల్లారా, ఈ నా కొడుకల్లారా, సన్నాసులారా, వెధవల్లారా అంటూ అలాంటి పదజాలం వాడకూడదు. ఆయనేమంటున్నారు చక్కగా నవ్వుతా చూస్తున్నారండి ప్రజలు. సిగ్గనిపించట్లా? అయ్యో! అని మాట్లాడుతుంటే చాలా హుందాగా ఉందండి. ఎనీవే యెస్. 'ప్రకాష్ రాజ్' గారు ప్రశ్న రావణ్‌కి ఆయనకుండే సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరూ
ఒక డిబేట్స్ లో మీటింగ్ లో లైవ్ టెలికాస్ట్ ఏదో చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు రావణ్ గారి రాసలీలు అంటూ వెలుగులోకి వచ్చిందండి. అసలు చాలా అసహ్యంగా, తప్పుగా అనిపిస్తుంది. కానీ రావణ్ రాసలీలలు ఇప్పుడెందుకు బయటకొచ్చినాయి? రావణ్ రాసలీలలు ఎప్పుడో చేసుంటాడు కదా! అప్పుడెందుకు బయటికి రాలేదు? మనం ఎవరినైతే ప్రశ్నించాలని అనుకుంటామో, ఎవరినైతే మనము ఏదైతే తప్పు అని చెప్పాలని అనుకుంటామో, అంటే మనం అంటారు కదా సామెత, ఒక కుక్కని చంపాలంటే దాని మీద పిచ్చి కుక్కని ముద్ర వేస్తారని. అట్లా ఈ రోజు రావణ్‌ని పిచ్చి కుక్కగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అతను ఎప్పుడు రాసలీలలు చేసినాడో, ఆ అమ్మాయితో కంప్లెయింట్ పెట్టించి అప్పుడే చర్యలు తీసుకోవాలి. మనల్ని తిట్టగానే రావణ్ రాసలీలలు అంటే మరి ఆరవ శ్రీధర్ లీలలు, కిరణ్ రాయల్ గారి లీలలు, గతంలో టీడీపీలో ఉన్న నాయకుల లీలలు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటున్నారు అంటే, ఆ మహిళలొచ్చి కంప్లెయింట్ ఇస్తేనే దాని శాంటిటీ పెరుగుతది. లేకపోతే అది కేస్ కిందే రాదు. ఎవరన్నా అమ్మాయిని ఇబ్బంది పెడితే, ఆ అమ్మాయి ముందుకొచ్చి కంప్లెయింట్ ఇవ్వాలా. అప్పట్లో కూడా పాపం టీవీ5 నాయుడు గారు రాసలీలలు అని వెలుగులోకొస్తే అద్భుతం. ఆ మహిళ ముందుకొచ్చి కంప్లెయింట్ ఇవ్వల. ఇచ్చుంటే అది తప్పయ్యేది. ఇవ్వకపోతే అది వాళ్ళిష్టం. వాళ్ళ వ్యక్తిగత విషయం. హ్మ్. వంటగదిలోకొచ్చారా? బెడ్‌రూమ్‌లోకొచ్చారా? హాల్‌లో కార్యక్రమాల్లో ఉన్నారా? మనకి సంబంధం లేని విషయం మనం మాట్లాడకూడదు. అశుద్ధమైన మాటలు మన నోట నుంచి రాకూడదు. మనం అద్భుతమైనటువంటి అభివృద్ధిలో ఉండాలా. అద్భుతమైన పదజాలం వాడాలా. మనల్ని నమ్ముకొని ఓట్లేసిన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలా. అదే అకౌంటబిలిటీ. మనం ఇచ్చిన మాట తప్పితే మిమ్మల్ని అకౌంటబిలిటీగా అరెస్ట్ చేయవచ్చా? మీ మీద చర్యలు తీసుకోవచ్చా? అని జంజీ ఏదో కార్యక్రమం పెట్టినప్పుడు ఒక మహిళ, ఒక పసిబిడ్డ, ఒక 20 ఏళ్ల పసిబిడ్డ అడిగింది. ఒక యువత అడిగింది నోరు తెరిచి. మరి ఉందా అంటే లేదు లేదు నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు సమాధానం చెప్పడమే అన్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు. అందుకే నెక్స్ట్ ఎలక్షన్ కోసం రాష్ట్ర ప్రజలు హ్మ్. ఎదురు చూస్తున్నారేమో అని నా భావన అండి. అండ్ ఇంకొక ఆసక్తికరమైన అంశం. కడప స్టీల్ ప్లాంట్ పనులు స్టార్ట్ అయ్యేసరికి 2 ఏళ్లు పనులు ఆపేసింది కూటమి ప్రభుత్వం. ఎట్టకేలకి స్టార్ట్ చేశారు. గుడ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం. దానికి థాంక్స్ చెప్తూ సజ్జన గారు రిప్లై ఇవ్వడం. అవునండి. కానీ అది కూడా మా క్రెడిటే అని గౌరవ అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంటారని, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో లేనప్పుడు అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ టీడీపీ ప్రభుత్వంలో కొంతమంది నాయకులకి హ్మ్. లాభదాయకంగా ఉంటే వాళ్ళు దాన్ని తెర మీదకు తీసుకొస్తారు. దాన్ని అప్లై చేస్తారు. వాళ్ళకి లాభదాయకంగా లేకపోతే ఆ స్టీల్ ప్లాంట్‌ని ఆపేస్తారు. అంటూ కూడా మాట్లాడడం జరిగిందండి. అంటే ఇప్పుడు సీఎం రమేష్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వ్యాపారస్తులు. వీళ్ళు చేసే వ్యాపారాలు ఏంటి అంటే జిందాల్ గారితో టైఅప్, అదానీతో టైఅప్, అంబానీ గారితో టైఅప్ ఇలా చాలా టైప్ కంపెనీలుంటాయి. పెద్ద పెద్ద సోలార్ ప్లాంట్‌లని అవని, ఇవని అంతా వ్యాపారస్తులు. వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు కదా! పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు. వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి గానీ వీళ్ళు రాజకీయంకి ఎందుకొస్తారో నాకు అర్థం కాదండి. అంటే దేవకి సమాజ సేవకి అని ఒక 'ఠాకూర్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. వీళ్ళు ఏం సేవ చేయడానికొస్తున్నారు? వాళ్ళ దగ్గర డబ్బెక్కువ ఉంటే వాళ్ళు రాజకీయంలో వచ్చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతారా? అంటే డబ్బుతో కొనుక్కునే రాజకీయ ప్రభుత్వాల్లో ఒక ఎమ్మెల్యే పాత్ర ఉంటే, ఆ కింద ప్రజలకి ఏం న్యాయం జరుగుతది? ఒక వ్యాపారస్తుడికి పదవి ఇస్తే ఏం చేస్తాడు? అదేంటది బీచ్ కారిడార్‌లో అదేం పెడతారు? ఒక ఒక బార్‌లు పెడతానంటారు బీచ్ మినీ కారిడార్‌లో. బార్స్ అంటే పెడతారు. ఆ! బీచ్ కారిడార్‌లో ఏముండాలండి? వివేకానందుడికి సంబంధించిన పుస్తకాలుంటే బీచ్‌కి వచ్చిన వాళ్ళు చదువుకుంటారు. లేపోతే యోగా సెంటర్‌లు ఉండాలనుకుంటారు. చదువుకున్న విద్యావంతుడికి ఆ పదవి ఇస్తే. ఒక వ్యాపారస్తుడికి ఇస్తే వ్యాపారంలాగే ఉంటది. అదే జిందాల్ గారిని ఇంప్రెస్ చేయడం కోసం జగన్ గారు కాదంబరి, జత్వానీ కేస్ అంటూ మేము కూడా చాలా పుటలు పుటలుగా చదివినాం. మా అదృష్టం ఏంటంటే అప్పట్లో జగన్ గారు ఇలాంటి కేసులు పెట్టకపోబట్టి మేము ఇంకా కూడా ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం. గత 5 ఏళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నామంటే మాట్లాడిన వాడి మీద కేసు కడితే ఫస్ట్ నా మీదే కట్టుండాల్సింది. ఎందుకంటే నేనే ఆ వివేకానంద రెడ్డి గారి కేసుని పుట్టలు పుటలుగా చదివేది. మా అదృష్టం అన్నమాట. మాకు ఒక స్వేచ్ఛనిచ్చారు, ప్రశ్నించే హక్కునిచ్చారు. మా భావజాలాన్ని చెప్పేటటువంటి అవకాశాన్ని కల్పించారనుకోవాల. ఈ రోజు జిందాల్ గారికి ఏదైనా కంపెనీ తీసుకురాగానే అదే అనితమ్మ గారి సోదరుడు ఉంటాడు చూడండి ఒకాయన విద్యాశాఖ మంత్రి గారు. ఆయన ఆయన అదేంటది జూమ్ కాల్‌లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీని తెచ్చిన ఆయన ఈ రోజు జిందాల్ గారితో ఒక ఫోన్ కాల్‌లో ఐరన్ కంపెనీ అదేంటి స్టీల్ ప్లాంట్ కంపెనీ తెచ్చేసినారేమో కడపకి అని కూడా చెప్పెద్దురు. ఎందుకంటే ఆయనకి జాకీలేసుకొని లేపాల్సిన అవసరం ఏంటో మాకు అర్థం కావట్లేదు. తెస్తే తెచ్చాడు. ఒక జూమ్ కాల్‌లో స్టీల్ ప్లాంట్ కంపెనీ వచ్చిందా? దానికోసం గతంలో జగన్ గారు వాళ్ళని కలిసి వాళ్ళెంతో మాట్లాడి ఇవన్నీ జరిగాకే కదా! ఇవాళ రోజు ఆ సింగపూర్‌లో కూడా మేము అది చేసేసినాం, ఇది చేసేసినాం. అన్ని సార్లు పోయొస్తున్నాం అంటే నిన్న సింగపూరోళ్ళు ఇక్కడికొచ్చినారు. జగన్ గారి దగ్గరకొచ్చి కూర్చున్నారు. ఏంటి ఏం జరుగుతుంది? మా అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి మీ దేశానికి పలుమార్లు విజిట్ చేస్తున్నాడు. ఏమేం కంపెనీలు తెస్తున్నాం అంటే లేదండి. ఆయన బ్యాంక్ డిపాజిట్లు వేసుకుంటూ ఉన్నారండి. హవాలా అదేదో జరుపుకుంటూ ఉంటున్నారని చెప్పారేమో మరి మాకైతే తెలీదు. వాళ్ళ చర్చలేదో జరుగుతున్నాయి. గతంలో ఈశ్వర్ అని ఒకటి గుర్తున్నారండి మీకు? ఈశ్వర్ గారని మన ఏదైతే సింగపూర్ కంపెనీ కాదండి పాపం. సింగపూర్ దేశానికి సంబంధించిన ఒక మంత్రి.
ఆ మంత్రి గౌరవ చంద్రబాబు గారు ఆయన్ని ఇండియాకి తీసుకొచ్చారు. ఇండియా కాదులేండి, ఆంధ్ర రాష్ట్రానికే తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి సింగపూర్ నుంచి ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది, ఇన్ని లక్షల కోట్లతో మనం ఏంటది అవి స్టార్ట్ చేస్తున్నాం, ఇవి స్టార్ట్ చేస్తున్నాం అంటే జగన్ గారు ఒక లెటర్ పెట్టినారంట. ధన్యవాదాలు సింగపూర్ కంపెనీకి, మా రాష్ట్రంలో మా రాజధానికి ఇన్ని కంపెనీలు శాంక్షన్ చేసినందుకు అని. లేదు జగన్ గారు, వీఆర్ నాట్ సపోర్టింగ్ టు అమరావతి, వై బికాస్ అంటూ కొన్ని ఆయన వాళ్ళు ఈ సింగపూర్ కంపెనీ ఇక్కడ రావడానికి కొన్ని కారణాల వల్ల సపోర్ట్ చేయలేదని రాసినారట. అయితే మరేంటండి మా రాష్ట్రంలో ఇలా వస్తుంది కదా నా వీడియో క్లిప్పింగ్స్ అని పంపించినారు. ఎవరు మాట్లాడినారు అంటే పాపం వాళ్ళ మంత్రి ఈశ్వర్ గారు. ఏం చేసినారు? ఆయన్ని అదేంటది ఏసీబీ కేసు అనుకుంటాండి. అంటే అలా మాట్లాడడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? దానికి సింగపూర్ దేశాన్ని ఎందుకు వాడావు? అధికార దుర్వినియోగం, అవినీతి చట్టాలన్నీ కట్టి అతన్ని లోపలేసినారండి. అంటే ఆ దేశం అంత స్ట్రిక్ట్ గా ఉంటది. ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. హ్మ్. పక్క దేశాల నుంచి అది తెచ్చేస్తున్నావు, ఇది తెచ్చేస్తున్నావు అంటే ఈయన నమ్ముకున్న పక్క దేశపు మంత్రి కూడా ఇరుక్కుపోయి జైల్లోనే ఉన్నారండి. ఆశ్చర్యకరం. ఇంకా ఇక్కడ ఇంత స్ట్రిక్ట్ గా చట్టాలు లేవు కాబట్టి ఇలా వెసులుబాటుగా ఉండగలుగుతుంది గానీ, జిందాల్ కంపెనీ నేను తెచ్చా, జిందాల్ నాకే తెలుసు అన్నారనుకోండి. జిందాల్ గారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని. రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని. తర్వాత జగన్ రెడ్డి గారికి రుణపడి ఉంటానని పలుమార్లు చెప్పేవారు. అందుకనే ఆ ప్రేమతోనే కాదంబరి జత్వాని బొంబాయి నుంచి ఎత్తుకొచ్చారంటారు వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు ఆ జిందాల్ మాతోనే ఉంటాడని. అప్పుడు జిందాల్ చేసిన తప్పులన్నీ మీకేనా? జిందాల్ మీద ఉన్న కేసులన్నీ మీ వల్లేనా? అంటే మంచైతే మా వైపు, చెడైతే అతని వైపు. ఇదే అడగోల స్వామి. అంటే వంట బాగా కుదిరితే నేనే వండానంటాడు. కుదరకపోతే ఆ ఉప్పు ఎక్కువైంది వాళ్ళు చేసినారండి. లేకపోతే అలా ఉంటుందా? నేనైతే ఎంత బాగా చేద్దును అంటారు. సో ఇటువంటి భావజాలం ఉండకూడదండి. సో అతను కష్టపడి తెచ్చిన క్రెడిట్ అతనికి ఇచ్చేయాలి. మీరేదైనా కంపెనీ తీసుకొస్తే ఇప్పుడు అనకాపల్లికి ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తెచ్చే బదులు అనితమ్మ గారి సోదరుడు కొంచెం జూమ్ కాల్ ఎక్కువ చేస్తే అదేదో అమరావతికి వచ్చేద్దును కదా! అనకాపల్లికి ఎందుకు పోదును? అని మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని నా ఉద్దేశం అండి. యాహ్! థాంక్ యూ సో మచ్ రజని గారు. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థాంక్ యూ. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.